తలపతి విజయ్ ఫ్యాన్స్కి బ్లాస్టింగ్ న్యూస్. తమిళగ వెట్రి కలగం పేరుతో తలపతి విజయ్ పార్టీ అనౌన్స్ చేశారు. అయితే ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటంటే తలపతి విజయ్ వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడట. 2026లో జరిగే తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే తలపతి విజయ్ పోటీ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే విజయ్ టార్గెట్ 2026. మార్పు కావాలి అనే నినాదంతో తలపతి విజయ్ రాజకీయాల్లోకి వచ్చారు. విభజన రాజకీయాలు, కుల రాజకీయాలకి తాను పూర్తి వ్యతిరేకమని, ఈ మార్పు కోసమే తాను పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చినట్టు విజయ్ ప్రకటించారు. సో ఓవరాల్గా విజయ్ అటు డిఎంకే పార్టీని, అన్నా డిఎంకే పార్టీని, బీజేపీని, ఈ ముగ్గురిని టార్గెట్ చేస్తూ ఆల్టర్నేటివ్ శక్తిగా ఎదిగేందుకు తన ప్రయత్నం చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. అయితే విజయ్ మూవీస్ని అనలైజ్ చేసినట్టయితే విజయ్ మూవీస్లో కూడా ఒక మంచి సోషల్ మెసేజ్తో రూపొందుతూ ఉంటాయి. సో విజయ్కి సోషల్ మెసేజ్ ఇవ్వడం, అలానే సొసైటీకి ఏదో ఒకటి చేయాలి అనే తపన తనలో ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. తన చర్యల ద్వారా కూడా ఆయన అనేక సార్లు అది రుజువు చేసుకున్నారు. అయితే తమిళనాడులో రాజకీయాల్లో నటులు చాలా ముఖ్య పాత్ర పోషించారని చెప్పుకోవాలి. కమల్ హాసన్, రజనీకాంత్, విజయకాంత్ వీళ్ళందరూ కూడా పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే రజనీకాంత్ వద్దామనుకొని ఆయన వెనక్కి వెళ్ళిపోయారు. కానీ కమల్ హాసన్ ఆయనకి చేదు అనుభవాన్ని మిగిల్చింది తమిళనాడు పాలిటిక్స్. అలానే విజయకాంత్ కూడా చేదు అనుభవాన్ని మిగిల్చాయి తమిళనాడు పాలిటిక్స్. ఒకప్పుడు ఎంజీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు, దాని తర్వాత జయలలిత. కానీ ఆ తర్వాత మరే నటుడు కూడా సీఎం అయిన దాఖలాలు తమిళనాడులో లేవు. అయితే విజయ్ సీఎం అవుతాడా తమిళనాడుకి అనేది ఇప్పుడు అందరికీ ఆసక్తికరంగా మారుతోంది. తమిళ రాజకీయాన్ని పూర్తిగా మార్చేసే శక్తిగా విజయ్ అవతరిస్తాడన్న అంశం కూడా ఇక్కడ మనకి ఇంట్రెస్టింగ్గా మారుతోంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇటు ఏపీలో కూడా మార్పు అనే ఒక స్లోగన్తో మెగాస్టార్ చిరంజీవి పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు. వాళ్ళిద్దరు కూడా పాలిటిక్స్ అనేవి చేదు అనుభవాన్ని మిగిల్చాయి. మరి తమిళ స్టార్ హీరో విజయ్ వీటన్నిటిని పరిగణించి ఎలాంటి స్ట్రాటజీస్తో ముందుకు వెళ్తారు, వేరే నటులకి ఎదురైన పరాభవం తనకు అవ్వకుండా ఎలా జాగ్రత్త పడతారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఓవరాల్గా పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేసిన విజయ్కి అనేక సవాళ్లు ఎదుర్కోబోతున్నాయి. వేరే పార్టీలో డిఎంకే, అన్నా డిఎంకే వాళ్ళందరూ ఎలా ఆయన్ని ఛాలెంజ్ చేస్తారు, పాలిటిక్స్లో ఎలా ఆయన ఎదుర్కొంటారనేది కూడా ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. ఓవరాల్గా విజయ్ తమిళ పాలిటిక్స్లో సక్సెస్ అవుతాడా లేదని మీరు కామెంట్ సెక్షన్లో పంచుకోండి. వీడియో జర్నలిస్ట్ రాజాతో కార్తీక్ కోట, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.